హాయ్ అండి. నమస్తే. క్రంచీగా, క్రిస్పీగా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే అటుకులు సగ్గుబియ్యంతోనైతే మిక్చర్‌నైతే ప్రిపేర్ చేశానండి. ఎలా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇక నెక్స్ట్ అయితే ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదామండి. స్టవ్ మీద అయితే ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా సగ్గుబియ్యంనైతే వేయించుకుంటున్నానండి. ఇవి వేయించుకునేటప్పుడు కూడా బాగా మాడిపోకోకుండా మంచిగా పేలాల్లాగా మంచిగా వేయించుకొనైతే పక్కన పెట్టుకోవాలండి. ఇవి కొంచెం కొంచెం కలుపుకుంటూ కొద్దిగా వేసుకుంటూ మాత్రమే వేయించుకోవాలండి. లేకపోతే డైరెక్ట్‌గా ఆయిల్‌లో వేస్తే మాడిపోతాయి. ఇలా చిల్లు గంటెతో అయితే కొన్ని సగ్గుబియ్యంనైతే వేసుకొని ఇలా ఆయిల్‌లో అయితే వేయించుకోవాలి. చూసారు కదా అండి. ఈ విధంగా మంచిగా ఆయిల్ లేకుండా వడకట్టుకొని పక్కనైతే ఒక టిష్యూ పేపర్‌లో అయితే వేసుకోవాలి. ఇక నెక్స్ట్ అయితే హాఫ్ కప్పు వరకు పుట్నాల పప్పును కూడా ఇలా గంటెలో వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇక నెక్స్ట్ అయితే హాఫ్ కప్పు వరకు పల్లీలను కూడా వేయించుకోవాలి. ఇవి కూడా ఇలా ఆయిల్‌లో డైరెక్ట్‌గా వేయకోకుండా మాడిపోకుండా ఇలా గంటెలో అయితే వేసి వేయించుకోవాలి. బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత గంటెలో వేసి గంటెని ఇలా ముంచి తీస్తే మంచిగా మాడిపోకుండా అయితే పల్లీలైతే ఉంటాయండి. ఈ విధంగా కొద్దిగా వేసుకుంటూ వేయించుకోవాలి. ఇక నెక్స్ట్ అయితే ఒక కప్పు వరకు జల్లించి మందపాటి అటుకులనైతే తీసుకుంటున్నానండి. అటుకులను కూడా వేయించుకొని పక్కనైతే పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ఆయిల్‌లో అయితే ఇలా కరివేపాకును కూడా వేయించుకోవాలండి. ఈ కరివేపాకు వేయించేటప్పుడు ఆయిల్ చిందకోకుండా ఇలా మూతనైతే పెట్టేసుకొని కరివేపాకుని మంచిగా ఫ్రై చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఈ మిక్చర్‌లోకి అయితే నేను కొంచెం ఎల్లుల్లి కారంను కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. దీంట్లో కొంచెం కారం అలాగే రుచికి సరిపోను ఉప్పు వేసుకొని 4 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. ఇలా దంచుకున్న ఈ వెల్లుల్లి కారంని మిక్చర్‌లోకి కలుపుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ విధంగా వెల్లుల్లి కారంనైతే ప్రిపేర్ చేశాను. అలాగే నెక్స్ట్ అయితే టిష్యూ పేపర్‌లో వేసిన ఈ మిక్చర్‌నైతే ఒక బౌల్‌లోకి తీసుకొని దీంట్లోకి కొంచెం లైట్‌గా పసుపుని వేసుకోవాలండి. పసుపు వేయటం అనేది టోటల్‌గా ఆప్షనల్ మాత్రమేనండి. మనం ఇష్టం ఉంటే ఏసుకోవచ్చు. లేకపోతే లేదండి. లేదా స్కిప్ చేసేయొచ్చు. ఇక నెక్స్ట్ అయితే ఇలా వెల్లుల్లి కారంను కూడా వేసుకోవాలండి. కొంచెం క్రిస్పీగా ఉండటం కోసం వెల్లుల్లి కారంను కూడా వేశాను. ఈ విధంగా మిక్చర్ మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ విధంగా మిక్చర్‌ని ప్రిపేర్ చేస్తే చాలా రోజుల వరకైతే నిలవ ఉంటుందండి. అలాగే కాకుండా గాలిపోకుండా ఒక బౌల్‌లో అయితే స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులైతే నిలవ ఉంటుంది. అలాగే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఈవినింగ్ టైంలో స్నాక్స్‌గా కూడా ఇవ్వొచ్చండి. ఈ విధంగా హెల్త్‌కి కూడా చాలా బావుంటుంది. ఇంతే అండి ఈరోజు వీడియో వచ్చేసి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.